నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు అనర్హతకు సంబంధించినటువంటి వేటు అంశం కొంత సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మందికి వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు హైకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పైన విచారణకు 4 వారాల షెడ్యూల్ కూడా జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే కానీ వాస్తవానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకమైనటువంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకో. అయితే హైకోర్టు ఆదేశాలు వెలువడినటువంటి గంటల వ్యవధిలోనే అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిటీలు అనౌన్స్మెంట్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజాపద్దుల కమిటీ ఏదైతే పిఎస్సి చైర్మన్ ఉందో అది శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఆ నియామకం దుమారాన్ని రేపింది. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ టికెట్పై గెలిచినటువంటి గాంధీ కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సంగతి అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అయితే ఇవాళ ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి సభ్యుడికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ పోస్ట్ని అరకపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆయనను బీఆర్ఎస్ సభ్యుడిగానే గుర్తిస్తున్నట్లుగా స్పీకర్ సంకేతం ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే వాస్తవానికి ఇవాళ పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇందులో 13 మంది సభ్యులు కూడా ఉంటారు. కానీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది, కానీ చైర్మన్ను మాత్రం స్పీకర్ నిర్ణయిస్తారు. ఇట్లాంటి సందర్భాల్లో పిఎస్సిలో 13 మంది సభ్యుల్లో 9 మందిని శాసనసభ నుంచి ఎన్నుకుంటారు. శాసనసభలో ఆయా పార్టీలకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి వీరు ఎన్నికవుతారు. కానీ ఇవాళ వాస్తవంగా ఎప్పుడైతే అరకపూడి గాంధీని స్పీకర్ నియమించారో కొంత ఇండైరెక్ట్గానే సంకేతాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మరోవైపు అరకపూడి గాంధీ కూడా స్పష్టంగా నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానే చెప్తున్నారు. అంటే శాసనసభలో బీఆర్ఎస్ ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి 3 ఎన్నికయ్యే అవకాశం ఉంది ఈ కమిటీలో. అయితే పిఎస్సి చైర్మన్గా మాత్రం మాజీ మంత్రి హరీష్ రావును, సభ్యులుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, గంగుల కమలాకర్ పేర్లను కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతిపాదించింది. కానీ పిఎస్సిలో సభ్యత్వం కోసం వారితో నామినేషన్ కూడా వేయించింది. ఇక పిఎస్సి సభ్యునిగా ఎన్నిక కోసం అరకపూడి గాంధీని కూడా నామినేషన్ వేశారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ టికెట్పై గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, అరకపూడి గాంధీ పోటీలో ఉంటే హరీష్ మినహా మిగిలిన 3 కూడా పిఎస్సి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో అరకపూడి గాంధీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏకంగా చైర్మన్గా నియమించారు. సో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లుగా ఖచ్చితంగా స్పీకర్ ఎన్నిక సంకేతం ఇచ్చారనే వాదన తెలంగాణ రాజకీయాల్లో బలపరుస్తుంది. మరోవైపు ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని కాదు, ప్రతిపక్ష సభ్యుని, నేను పార్టీ సింబల్ కండువ కప్పుకోలేదు, దేవుడికి సంబంధించినటువంటి కండువ కప్పుకున్న అభివృద్ధిలో భాగంగానే రేవంత్ని కలిసి అంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును కూడా రాజ్యాంగం ప్రకారం అదే స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ అమలు చేస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలు జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును కూడా హైకోర్టులో ప్రస్తావిస్తుంటే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు అందుకు కొంత వివిధ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఆయా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా స్పీకర్ విచక్షణకు సంబంధించినటువంటి అంశంగానే పార్టీ వర్గాలు కొంత గుర్తు చేస్తున్నాయి. అందులో జోక్యం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థల మధ్య ఘర్షణ అనివార్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశం పైన కూడా అసెంబ్లీ కార్యదర్శి లేదా ప్రభుత్వం లేదంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయినటువంటి డివిజన్ బెంచ్ కూడా వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళొచ్చని కూడా అక్కడ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చని చెప్తున్నాయి. ఈలోపు కూడా టైం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ అయితే మాత్రం ఇండైరెక్ట్గానే కొంత సంకేతాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్టుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా అరకపూడి గాంధీని నియమించడం ద్వారా పిఎస్సి చైర్మన్గా స్పీకర్ ఇండైరెక్ట్గానే కొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, అంటే ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే సంకేతంగా మనం భావించాలా? మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.